హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఆల్రెడీ సీటెడ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా సీటెడ్కి సంబంధించి సైకాలజీ కానీ సోషల్ సైన్స్ కానీ ఆన్లైన్లో యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ పెట్టడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా 7th చాప్టర్లో 5th వన్ నుంచి అంటే 7.2 7th చాప్టర్ ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. అది లెంత్ పెద్దదైపోతుంది అని చెప్పి సెకండ్ వీడియో ఇది 7.2 ఇది. అయితే దీంట్లో రాబర్ట్ స్టెర్న్బర్గ్ ట్రైఆర్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. స్టెర్న్బర్గ్ థియరీ కంప్రైజెస్ ది పార్ట్స్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఈ రాబర్ట్ స్టెర్న్బర్గ్ ట్రైఆర్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఈ రాబర్ట్ స్టెర్న్బర్గ్ అనే సైకాలజిస్టు ఆ ట్రైఆర్కిక్ థియరీలో 3 పార్ట్స్గా విడదీశాడు. ఏ విధంగా విడదీశాడంటే, కాంపోనెన్షియల్ పార్ట్ అనమాట. ఈ కాంపోనెన్షియల్ పార్ట్ లేదా అనలిటికల్ పార్ట్ అని కూడా అంటారు. అయితే దీన్ని ఏమంటారంటే ది ప్రాబ్లమ్ సాల్వర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబర్ట్ స్టెర్న్బర్గ్లో ప్రాబ్లమ్ సాల్వర్ పార్ట్ని అని దేన్ని అంటారు అంటే కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్ అనమాట. అయితే ఇక్కడ ఈ కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్ అంటే ఏంటో చూద్దాం దాని డెఫినేషన్. యూజింగ్ లాజిక్ టు బ్రేక్ డౌన్ ఏ ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ది రైట్ ఆన్సర్. కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్ అంటే ఏంటంటే, మీకు కాంపోనెన్షియల్ అంటే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అనలిటికల్ అంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఏదైనా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అనాలసిస్ చేయాలి. అనాలసిస్ చేసి దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఇవ్వాలి. సేమ్ ఇక్కడ రాబర్ట్ స్టెర్న్బర్గ్లో కూడా కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వర్. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఆలోచించి ఆ సమస్యకి తగిన పరిష్కారం ఇవ్వడమే కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్ అంటారనమాట. మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. ఇమాజిన్, ఊహించుకోండి, యు ఆర్ టేకింగ్ ఏ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. మనం ఎంసీక్యూ ఇప్పుడు స్టార్ట్గా దీన్ని ఎంసీక్యూ అంటున్నారు, పీవైక్యూ అంటున్నారు కదా. ఆ విధంగా ఒక ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూ లుక్ ఎట్ ది 4 ఆప్షన్స్. మనం 4 ఆప్షన్లు చూస్తాం. ఎలిమినేట్ ది 2 దట్ ఆర్ డెఫినెట్లీ రాంగ్ అండ్ యూజ్ లాజిక్ టు పిక్ ది బెస్ట్ రిమైనింగ్ ఆన్సర్. మనం ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంసీక్యూలో 4 బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయో దాంట్లో 2 ఎలిమినేట్ చేసి మిగిలిన 2 లాజిక్ ద్వారా ఏ విధంగా అయితే మనం కరెక్ట్ ఆన్సర్ పెడతామో, జీవితంలో లేదా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని అనలైజ్ చేసి దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వటమే కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్ అంటారనమాట. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పీరియన్షియల్ లేదా క్రియేటివ్ అనమాట. క్రియేటివ్ అంటే ఏంటి? సృజనాత్మకత. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అంటే కొత్తగా సృష్టించడం అనమాట, ఏదైనా కొత్తది. అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఉంది సెకండ్ పార్ట్ ది ఇన్వెంటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు రాబర్ట్ స్టెర్న్బర్గ్ ట్రైఆర్కిక్ థియరీ, ది ఇన్వెంటర్ ఈజ్ ఇన్ ఉచ్ స్టేజ్ లేదా ఉచ్ పార్ట్ అని అడుగుతారు. అప్పుడు ఎక్స్పీరియన్షియల్ లేదా క్రియేటివిటీ అనేది మనం ఆప్షన్లో పెట్టుకోవాలి. డెఫినేషన్ చూడండి ఇక్కడ. యూజింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ టు డీల్ విత్ ఎ బ్రాండ్ న్యూ సిచ్యువేషన్ ఆర్ మేకింగ్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఫీల్ లైక్ సెకండ్ నేచర్. అంటే ఇక్కడ మన ఆల్రెడీ ఏదైనా ఒక సమస్యకి ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి అనుభవం అనమాట. యూజింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే గత అనుభవాలు, టు డీల్ విత్ ఎ బ్రాండ్ న్యూ సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం ఉన్న సమస్యకి ఆల్రెడీ అంతకుముందు మనం ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏ విధంగా అయితే పరిష్కరించామో ఆ సమస్యకి ఉన్న పరిష్కారం ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం. అది ఏ విధంగానో నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇమాజిన్ యు ఆర్ లెర్నింగ్ టు రైడ్ ఏ బైక్. మనం అనుకోండి, మనం బైక్ నేర్చుకోవాలి. ఎట్ ఫస్ట్ ఇట్ ఈస్ న్యూ and you have to think about every move. After a week it become automated. You can ride and talk to your friend at the same time without thinking about b. అంటే ఇక్కడ ఏంటంటే, మనం బైక్ నేర్చుకోవాలి. ఒక వారం నేర్చుకుంటాం బైకు. నేర్చుకున్న తర్వాత మనం ఆ బైక్ నేర్పడంలో ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఫోన్ మాట్లాడుతూ తోలుతాం, సింగిల్ హ్యాండ్తో తోలుతాం. ఏ విధంగా అయితే అలా తోలుతామో ఆ విధంగా ఇక్కడ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే మనం ఆల్రెడీ మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలతో సంబంధం లేకుండా లేదా సంబంధం ఉన్నా సరే ఏదైనా మరలా కొత్త సమస్య వచ్చినప్పుడు ఆ గత అనుభవాలతో అంటే అంతకుముందు సమస్యలు పరిష్కరించిన అనుభవాలతో ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎలాంటి కొత్త సమస్య వచ్చినా సరే దాన్ని మనం పరిష్కరించగలుగుతామని చెప్పి దాని యొక్క అర్థం అనమాట. థర్డ్ వన్ చూడండి, ప్రాక్టికల్ అనమాట. థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రాక్టికల్ అంటే ది సర్వైవర్ అనమాట. ప్రాక్టికల్ లేదా కాంటెక్చువల్ ది సర్వైవర్ అని కూడా అంటారనమాట. దీని డెఫినేషన్ షార్ట్కట్లో ది సర్వైవర్. డెఫినేషన్ చూడండి. అడాప్టింగ్ టు యువర్ సరౌండింగ్స్ టు గెట్ వాట్ యూ నీడ్. ఇక్కడ అడాప్టింగ్ అంటే ఏంటి? సమాజం ఉంది, సమాజంలో సమ్మిళితం అయిపోవాలి అంటే కలిసిపోవాలి. అడాప్టింగ్ అంటే ఏంటి? అలవాటు చేసుకోవటం. టు యువర్ సరౌండింగ్స్ అంటే చుట్టుపక్కల.
టు గెట్ వాట్ యు నీడ్. అంటే మనకి ఏదైతే కావాలో దానికి అలవాటు పడిపోవాలన్నమాట. ఆ విధంగా అలవాటు పడిపోతే మనం ఎక్కడైనా బతకగలుగుతాం అని దాని అర్థం. సర్వైవర్ అంటే ఏంటి? బతకటం. ఎగ్జాంపుల్ చూడండి. ఇమాజిన్ యూ ఆర్ ఎట్ ది బిజీ మార్కెట్ ట్రయింగ్ టు గెట్ ఏ లోయర్ ప్రైస్ ఆన్ ఏ బ్యాగ్ ఆఫ్ రైస్. అనుకోండి మీరు ఒక మార్కెట్‌లో ఉన్నారు. ఆ మార్కెట్‌లో ఒక బియ్యం సంచి కొంటున్నారు. అది మీరు తక్కువకి కొనాలనుకుంటున్నారు. అలా మీరు తక్కువ కొనాలంటే మీలో మాట్లాడే చాతుర్యం ఉండాలి. చాలా కలిసిపోయేతనం ఉండాలి. అలా చాలా ఉండాలనమాట మనకి. యూ నో ఎగ్జాక్ట్‌లీ హూ టు టాక్. ఇక్కడ హూ కాదమ్మా, తప్పు పడింది. హౌ టు టాక్ టు, హౌ టు స్మైల్ అండ్ వాట్ టు సే టు గెట్ ది డిస్కౌంట్. మనము తక్కువ రేటుకి ఆ బియ్యం బ్యాగ్ అనేది కొనాలంటే మనం ఏ విధంగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు నవ్వుతూ, అది ఏ విధంగా అడిగితే డిస్కౌంట్ ఇస్తారు, అవన్నీ మనకు తెలిసి ఉండాలి. అవి ఎలా తెలుస్తాయి? మనం సమాజంలో సమ్మిళితమయ్యి, మమేకమయ్యి, కలిసిపోయి సమాజంలో ఏ విధంగా బతకాలో మనకు కనుక తెలిస్తే అప్పుడు మనం దేనైనా బార్గెన్ చేయగలుగుతాం, దేనైనా డిస్కౌంట్ అడగగలుగుతాం, ఏదైనా తక్కువకి కొనగలుగుతాం అనమాట. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. ఒక్కసారి చూడండి. నేను మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చెప్తాను చూడండి ఒకసారి సింపుల్‌గా. రాబర్ట్ స్టెర్న్బర్గ్ ట్రయార్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కాంపోనెన్షియల్ లేదా అనలిటికల్. ఈ అనలిటికల్, కాంపోనెన్షియల్ అంటే ఏంటి? సింపుల్‌గా ప్రాబ్లమ్ సాల్వర్. అంటే ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకి ఖచ్చితమైన ఆన్సర్ అనేది పిల్లవాడు కానీ ఎవరైనా సరే ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తాడు. ఏ విధంగా? మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎంసీక్యూస్ ఉంటాయి కదా! ఆ ఎంసీక్యూలో 4 ఆప్షన్స్‌లో 2ని ఎలిమినేట్ చేస్తాం. మిగిలిన 2లో లాజిక్ యూజ్ చేసి రైట్ ఆన్సర్ ఇస్తాం. సేమ్ అదే విధంగా. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్పీరియన్షియల్ క్రియేటివిటీ, అంటే సృజనాత్మకత, కనిపెట్టడం అనమాట. అది ఏ విధంగా అంటే ఆల్రెడీ అంతకుముందు మనం సమస్యలు ఎన్నో ఫేస్ చేసి ఉంటాం. మరలా మనకు ఒక కొత్త సమస్య వచ్చింది. ఆ సమస్యని అంతకుముందు మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్‌తో ఈ కొత్త సమస్యను కూడా మనం సృష్టిస్తాం అనమాట. అంటే సాల్వ్ చేస్తాం. ఎన్ని కొత్త సమస్యలు వచ్చినా సరే దానికి మనం సరైనటువంటి జవాబు అనేది సృష్టిస్తాం. దానికి ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. తర్వాత థర్డ్ వన్ చూడండి. ప్రాక్టికల్ లేదా కాంటెక్స్చువల్. సర్వైవల్ అంటే ఏంటి? ఇక్కడ బ్రతకగలగడం. సర్వైవ్ అంటే సమాజంలో మెలగగలగటం, బ్రతకగలగటం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం సమ్మిళితం చేసుకుని వాళ్ళతో మమేకం అయిపోవటం అనమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? మనం ఏదన్నా ఒక మార్కెట్లో ఉన్నప్పుడు ఒక బియ్యం బస్తా తక్కువ రేటుకి బార్గెన్ అంటే డిస్కౌంట్ అడగాలంటే మనకి ఎలా మాట్లాడాలో రావాలి, హౌ టు స్మైల్, ఏ విధంగా నవ్వాలో రావాలి, అదేవిధంగా ఏ విధంగా డిస్కౌంట్ అడగాలో కూడా తెలిసి ఉండాలన్నమాట. ఈ విధంగా రాబర్ట్ స్టెర్న్బర్గ్ యొక్క ట్రయార్కిక్ థియరీ 3 పార్ట్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. గిల్ఫర్డ్ ట్రై డైమెన్షనల్ థియరీ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గిల్ఫర్డ్ యొక్క ట్రై డైమెన్షనల్ థియరీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్‌గా కూడా ఉంటుంది. చాలా సింపుల్‌గా, నీట్‌గా ఏదైతే చెప్పాలో అది వరకే చెప్తాను, వినండి. సిక్స్త్ వన్ రాబర్ట్ కదమ్మా, గిల్ఫర్డ్ డైమెన్షనల్ థియరీ. అంటే ఇక్కడ గిల్ఫర్డ్స్ ట్రై డైమెన్షనల్ థియరీ అంటే గిల్ఫర్డ్ త్రిమితీయ సిద్ధాంతం అంటారు తెలుగులో. దాన్ని చూడండి. గిల్ఫర్డ్ ప్రపోజ్డ్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఫ్యాక్టర్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ 180 unique abilities. 180 unique abilities. He organized these in a 3D cube model consisting of operations, contents and products. ఇక్కడ ఈ గిల్ఫర్డ్ అని ఆయన ఏం చేశాడంటే ఈ ట్రై డైమెన్షనల్ థియరీ అనేదాన్ని ఒక 3D క్యూబ్, మనకు తెలుసు కదా, క్యూబ్ తెలుసు కదా, ఆ క్యూబ్ ఆకారంలో ఇచ్చాడనమాట. అయితే ఒక పిల్లవాడు కానీ లేదంటే విద్యార్థి కానీ ప్రజ్ఞ అంటే తెలివితేటలు అనేవి కేవలం ఒక్కదాని మీద ఆధారపడవు. ఆ తెలివితేటలు అనేవి 180 యునిక్ ఎబిలిటీస్ అనమాట. ఆ 180 ఏంటి అనేది మనకు అనవసరం. అవి చాలా ఉండే, అది సీటెడ్ పాయింట్ ఆఫ్లో మనకు అనవసరం. మనం గుర్తుపెట్టుకోము, మన దాని మీద ఆన్సర్ క్వశ్చన్స్ కూడా రావు. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోమన్నమాట. 180 యునిక్ ఎబిలిటీస్ అనేవి ఒక విద్యార్థిలో ఉంటాయి. ఆ 180 ఎబిలిటీస్ని ఆయన ఒక 3D క్యూబ్ మోడల్లో చూపించాడనమాట. చూపించి ఆ 180 యునిక్ ఎబిలిటీస్ని 3గా విభజించాడు. ఆ 3 ఏంటంటే ఆపరేషన్స్, కంటెంట్ అండ్ ప్రొడక్ట్స్ అనమాట. ఈ 3గా ఆయన విభజించడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్రక్రియ. అంటే ఒక మనిషి ఏ విధంగా ఆలోచించాలి, హౌ వి థింక్, అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే ఆపరేషన్స్ అనమాట. మీకు చెప్తా ఉంటే మీకు ఈజీగా అర్థమై చూడండి. దిస్ రిఫర్స్ టు ది మెంటల్ ప్రాసెస్ ఆర్ యాక్ట్ ఆఫ్ థింకింగ్. ఈ ఆపరేషన్స్ అనేది ఏంటంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో, మన మైండ్ అనేది ఏ విధంగా నడుస్తుందో దాని గురించి
చెప్పేటటువంటి ప్రక్రియ అనమాట. మనం ఆలోచించే విధానం లేదా మెదడు చేసే పనిని ఇది సూచిస్తుంది. జస్ట్ మీకు ఆపరేషన్స్ అంటే ఏంటో ఒక చిన్న డెఫినేషన్ లాగా చెప్పారనమాట. ఈ ఆపరేషన్స్‌లో మళ్ళీ చాలా ఉంటాయి. ఏ విధంగా చూడండి. కాగ్నిషన్ ఉంది. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవసల. కాగ్నిషను, మెమరీ అని ఉంది కదా! ఇదేం గుర్తుపెట్టుకోవసల. జస్ట్ దాని అర్థం తెలుసుకుంటే చాలు. అండర్‌స్టాండింగ్ ఆర్ డిస్కవరింగ్ ఇన్ఫర్మేషన్. కాగ్నిషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టడం లేదా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే అది కాగ్నిషన్ అనమాట. మెమరీ అంటే ఏంటి? మామూలుగా మెమరీ అంటే ఏంటి? స్టోరింగ్. అంటే ఏదన్నా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, ఆ గుర్తుపెట్టింది మళ్ళా ఉపయోగించుకోవడమే మెమరీ అనమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. కాగ్నిషన్ అంటే ఏంటి? ఏదన్నా ఒకదాన్ని అర్థం చేసుకోవడం, కనిపెట్టడం. ఇక్కడ మెమరీ అంటే ఏదన్నా ఒకదాన్ని బ్రెయిన్‌లో స్టోర్ చేసుకోవడం, స్టోర్ చేసుకున్నది రిటైనింగ్ అంటే మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవడం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. డైవర్జెంట్ ప్రొడక్షన్ అని ఉంది. థింకింగ్ ఈజ్ డిఫరెంట్ డైరెక్షన్స్ టు ఫైండ్ క్రియేటివ్ సొల్యూషన్స్. అంటే ఏదైనా ఒక విషయానికి కొత్తగా అంటే వెరైటీగా అంటే ఎవరు ఇవ్వలేనటువంటి ఆన్సరు, ఎవరో కనిపెట్టలేనటువంటి దాన్ని క్రియేటివిటీగా విభిన్న ఆలోచన అంటే ఏంటంటే ఒక సరికొత్త కోణంలో ఆలోచించడం డైవర్జెంట్ థింకింగ్ లేదా డైవర్జెంట్ ప్రొడక్షన్ అంటారనమాట. నెక్స్ట్ చూడండి. కన్వర్జెంట్ ప్రొడక్షన్ అంటే ఫైండింగ్ ది సింగిల్ బెస్ట్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. కన్వర్జెంట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ సమగ్ర ఆలోచన అంటే ఏదైనా గన్ షాట్ అనమాట. పర్ఫెక్ట్‌గా ఆ ఆన్సర్ 100% యాక్యురేట్‌గా ఉండేటటువంటి ఆన్సర్ అనమాట. ఫైండింగ్ ది సింగిల్ బెస్ట్ ఆర్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఏదైనా ఒక 100% పర్ఫెక్ట్ ఆన్సరు లేదా యాక్యురేట్‌గా ఉండే ఆన్సర్‌ని కనిపెట్టాలన్నమాట. ఎవల్యూషన్ అంటే చూడండి. ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం. జడ్జింగ్ ది యాక్యురసీ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి మనం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చామా లేదా అని చెప్పి మనకు మనమే ఎవాల్యుయేషన్ చేసుకోవడం. ఎవాల్యుయేషన్ అంటే ఇక్కడ మూల్యాంకనం అనమాట. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సరైన ప్రశ్న మనం కనుగొన్నామా లేదా అనేది దాని యొక్క ఫలితం ఆధారంగా మనకు తెలుస్తుంది. దాన్ని ఎవల్యూషన్ అని అంటాం అనమాట. ఈవాల్యుయేషన్ అంటారు, ఎవల్యూషన్ అంటారు. ఏదో అంటే మూల్యాంకనం అన్నమాట. మనది మనమే సరిచూసుకోవటం. నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆపరేషన్స్ 3 ఉంటాయని చెప్పాను కదా ఆపరేషన్స్. సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్ అనమాట. కంటెంట్ అంటే విషయాలు. కంటెంట్ అంటే విషయాలు అంటే మనం దేని గురించి ఆలోచిస్తున్నాం పైన ఏమన్నా మనం ఆలోచించాలి. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అది అనమాట. ఏ విధంగా అంటే ప్రాసెస్ అది. ఇక్కడ వచ్చేసి మనం దేన్ని ఆలోచిస్తున్నాం వాట్ వీ థింక్ అబౌట్ అంటే మనం దేని గురించి ఆలోచిస్తున్నాం. ఫస్ట్ వన్ ఆపరేషన్ అంటే ఆలోచన. కంటెంట్ అంటే తెలుసు కదా విషయం. అది ఏ విషయం గురించి ఆలోచిస్తున్నామో కంటెంట్ అనమాట. దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెటీరియల్ బీయింగ్ ప్రాసెస్డ్ అంటే మనం ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తున్నాము అనేది కంటెంట్ అనమాట. చూడండి ఇక్కడ ఉంది మనకు ఆల్రెడీ. మనం ఏ అంశం గురించి ఆలోచిస్తున్నామో ఆ సమాచార రకాన్ని ఇది సూచిస్తుందన్నమాట. అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తున్నామో దాన్నే కంటెంట్ అంటారు. ఇక్కడ చూడండి మనకి విజువల్ కంటెంట్, ఆడిటరీ కంటెంట్, సింబాలిక్ కంటెంట్, సెమాంటిక్ కంటెంట్, బిహేవియర్ కంటెంట్ అనమాట. ఇక్కడ చూడండి విజువల్ అని ఉంది. విజువల్ అంటే ఏంటి? చూడటం. కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ సీన్ త్రూ ఐస్. ఇక్కడ విజువల్ అంటే ఏంటి? చూడటం. మనం ఏదైతే కళ్ళ ద్వారా చూస్తున్నామో ఆ చూసేటటువంటి సమాచారాన్ని విజువల్ కంటెంట్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడిటరీ కంటెంట్ అంటే ఆడియో అంటే ఏంటి? సౌండ్ మనం ఏం చేస్తాం? వింటాం. అంటే ఇన్ఫర్మేషన్ హియరింగ్ త్రూ ఇయర్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ హియరింగ్ లేదా హార్డ్ అంటే ఏంటి? వినటం అనమాట. చెవుల ద్వారా వినేది ఆడిటరీ. సింబాలిక్ అంటే ఏంటి? లెటర్స్ అంటే మనం ఏదైనా పుస్తకంలో రాసినప్పుడు ఆ సింబాలిక్ నెంబర్స్ కానీ కోడ్స్ కానీ ఇవన్నీ సింబాలిక్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సెమంటిక్ అంటే ఏంటి? అర్థం రూపం అనమాట. మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఐడియాస్. ఇప్పుడు డాగ్ ఉంది, డిఓజీ డాగ్ అనేది అది నెంబర్స్ లేదా వర్డ్స్ అనమాట. అది సింబల్ రూపంలో ఉన్నటువంటి డిఓజీ డాగ్ అనేదాని అర్థం ఏంటి? కుక్క అని. ఆ విధంగా సెమాంటిక్ అంటే ఆ పదం యొక్క అర్థాలని సెమాంటిక్ అంటారు. ఈ విధంగా కంటెంట్ అనేది విజువల్ కళ్ళతో చూసేది, ఆడిటరీ చెవులతో వినేది, సింబాలిక్ అంటే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, యూటర్న్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ లేదా బ్రిడ్జ్ సైన్స్ ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి కోడ్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి సింబాలిక్ కోడ్స్. సెమాంటిక్స్ అంటే పదాల యొక్క అర్థాలు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బిహేవియరల్ అంటే అండర్స్టాండింగ్ హ్యూమన్ యాక్షన్స్ అండ్ ఎమోషన్స్. బిహేవియర్ అంటే ఏంటి? నీ బిహేవియర్ బాగోలేదు అని అంటాం లేదా నీ బిహేవియర్ చాలా బాగుంది అంటాం. బిహేవియర్ అంటే ఏంటి? తను నడుచుకునేటటువంటి ప్రవర్తన అంటే మంచి
చెడు అనే ప్రవర్తన అనమాట. అంటే ఎమోషన్, తన మనసులో ఉన్నటువంటి బాధ లేదా అనేక రకమైనటువంటి భావోద్వేగాలు, వీటిల్ని బిహేవియరల్ కంటెంట్ అంటామన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ప్రొడక్ట్. థర్డ్ వన్ వచ్చేసేసి ప్రొడక్ట్స్. చూడండి, ఈ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఫలితాలు. మనం పైన ఫస్ట్ వచ్చేసేసి ఆపరేషన్స్ అంటే ఆలోచిస్తాం, కంటెంట్ అంటే దేని గురించి ఆలోచిస్తున్నాం, అంటే ఏ విషయం మీద ఆలోచిస్తున్నామో అది కంటెంట్ అనమాట. ప్రొడక్ట్ అంటే దాని యొక్క ఫలితం. ద ఫామ్ ఇన్ విచ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద బ్రెయిన్. అంటే మనకి వచ్చేటటువంటి ఫలితాన్ని మన బ్రెయిన్ అనేది ఏ విధంగా మన మెదడులో ఆర్గనైజ్ చేసుకుంటుందో దాన్ని ఫలితం అంటామన్నమాట. మీకు ఆల్రెడీ చెప్తా వెళ్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఫామ్ ఇన్ విచ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద బ్రెయిన్. అంటే సమాచారాన్ని మెదడు ఏ రూపంలో అంటే ఏ విధంగా భద్రపరుస్తుందో తెలియజేసేదాన్నే మనం ఏమనుకుంటాం, ప్రొడక్ట్స్ అనుకుంటాం అనమాట. ఫలితం అంటే రిజల్ట్. ఇక్కడ వచ్చేసి యూనిట్స్ అని ఉంది కదా, సింగిల్ ఐటమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదన్నా ఒక చిన్న సింగిల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దాన్ని యూనిట్స్గా పెట్టుకుంటుంది మైండ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజు డిఓజీ ఉంది లేదా బిఏటి బ్యాట్ ఉంది. బ్యాట్ అనేదానికి ఒకే అర్థం, ఇంకంతే. బ్యాట్ అనేదానికి ఒకే అర్థం కాబట్టి అది ఒక సింగిల్ యూనిట్, అంటే సింగిల్ పదం యొక్క అర్థం కాబట్టి వాటిని విడివిడి భాగాలుగా మన మైండ్లో పెట్టుకుంటుంది. తర్వాత క్లాసెస్ ఉన్నాయి, అంటే వర్గాలు. గ్రూపింగ్ ఐటమ్స్ విత్ కామన్ ట్రేడ్స్, అంటే సమాన లక్షణాలు ఉన్నటువంటి వాటిని వర్గీకరించటం. క్లాసెస్ అంటే ఏంటి, ఇప్పుడు 6th క్లాస్ లేదా 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నాయి, ఇవన్నీ క్లాసెస్. ఈ క్లాసెస్ అనేవి ఎక్కడ ఉంటాయి, స్కూల్స్లో ఉంటాయి అన్నమాట క్లాసెస్. ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు డాగ్, క్యాట్, తర్వాత డీర్, డాంకీ ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా ఒక క్లాస్, అంటే ఇవి యానిమల్ క్లాసెస్ అనమాట. తర్వాత కాకి, పిచ్చుక, చిలుక ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా ఒక క్లాస్, అంటే ఇవి పక్షి జాతికి చెందినవి, జంతు జాతికి చెందినవి. ఆ విధంగా క్లాసెస్ అనే వాటిని సపరేట్గా పెట్టుకుంటుంది అనమాట. ఆ క్లాసెస్ అనే వాటిని అంటే ఒక సింగిల్ పదానికి అర్థం సపరేట్గా పెట్టుకుంటుంది. ఒక క్లాస్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, డాగ్ అంటే కుక్క మాత్రమే, ఇంకా వేరే జంతువులు రావు కాబట్టి అది ఒక యూనిట్. ఆ యూనిట్ని సపరేట్గా పెట్టుకుంటుంది. అదేవిధంగా క్లాసెస్ అంటే ఏంటి, ఇక్కడ వర్గాలు. అంటే ఒక జంతు వర్గం, ఒక పక్షి వర్గం, లేదా ఒక మనిషి వర్గం, లేదా ఒక మనిషి జాతి, జంతు జాతి, పక్షి జాతి, ఈ విధంగా వర్గాలు అంటే క్లాసెస్ అనమాట. దేనికి దానికి సంబంధం లేకుండా విడివిడిగా భద్రపరుచుకుంటుంది మన మెదడు అనేది. తర్వాత చూడండి రిలేషన్స్ అంటే ఏంటి, సంబంధాలు. కనెక్షన్స్ బిట్వీన్ ఐడియాస్, అంటే మనం ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు ఇంకో 2 ఆలోచనలు చేసినప్పుడు ఒకదానికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి కూడా అవి కూడా ఒకే విధంగా పెట్టుకుంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, సిస్టమ్స్ అంటే ఏంటి, వ్యవస్థలు అని ఉంది. ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ స్ట్రక్చర్, అంటే సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం. సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం అంటే ఏంటంటే ఇక్కడ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ ఫ్యాన్ లేదా ఫాక్స్. ఈ విధంగా మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు ఒక వరుస క్రమంలో ఏబిసిడికి ఇవి, ఏ అంటే యాపిల్ అని, లేదా ఏ అంటే యాంటు, లేదా ఏ అంటే యాను, తర్వాత ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ప్రకారంగా నేర్చుకుంటాం కదా, ఆ విధంగా సిస్టమ్స్, వ్యవస్థలు అనమాట. ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్, మనం నేర్చుకున్నటువంటి సమాచారాన్ని దాని యొక్క స్ట్రక్చర్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటుంది. తర్వాత చూడండి, ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంది. రీడిఫైనింగ్ ఆర్ చేంజింగ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, మీకు తెలిసింది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే మార్పు, అంటే ఒక లావుగా ఉన్న అతను సన్నగా ఉన్న అతను లావుగా, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా. ఆ విధంగా రీడిఫైనింగ్ అంటే మళ్ళీ మార్చుకోవడం అనమాట. అంటే ఫర్ సపోజు మనకి స్కీమాలు తెలుసు కదా, మనకి పిల్లవాడిలో స్కీమా అనేది ఏంటి, ఫస్ట్ ఒక 4 కాళ్ళు జంతువుని చూస్తాడు, కుక్క అనుకుంటాడు. తర్వాత మళ్ళీ అదే 4 కాళ్ళు ఉన్నటువంటి ఆవును చూసినప్పుడు దాన్ని కూడా కుక్క అనుకుంటాడు. కానీ తల్లి కానీ తండ్రి కానీ చూసి దీని ఆకారం వేరు, దాని ఆకారం వేరు, ఇది అరిచే పద్ధతి వేరు, దాని అరిచే పద్ధతి వేరు, దాని రంగు వేరు, దీని రంగు వేరు అని చెప్పి ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి స్కీమాని మారుస్తారు. అప్పుడు పిల్లవాడి మెదడులో మళ్ళీ ఆవుకు సంబంధించినటువంటి స్కీమా ఏర్పడుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ రీడిఫైనింగ్ అంటే అంతకు ముందున్నటువంటి సమాచారం లేదా అంతకు ముందున్నటువంటి ఏదైనా ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అనమాట, ప్రజ్ఞ లేదా తెలివితేటలు, ఆ తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని సమ్మిళితం అంటే మమేకం చేసుకుని మార్పు చెందుతుంది. ఒకవేళ మనకు అంతకు ముందు తెలిసినటువంటి సమాచారంలో తప్పులు ఉన్నా సరే, ఆ తర్వాత మనకు కరెక్ట్గా తెలిసినటువంటి సమాచారాన్ని కరెక్ట్ చేసుకునే విధంగా మారుస్తుందన్నమాట. తర్వాత చూడండి, ఇంప్లికేషన్స్ అంటే అన్వయాలు. ప్రిడిక్టింగ్ ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్, ముందుగా ఊహించడం లేదా అన్వయించడం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కొన్ని ముందుగానే ఊహించగలుగుతాం. ఫర్ సపోజ్ మనం 100 మార్క్స్ ఎగ్జామ్ రాసాం, మనం ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేసాం,
మనకి ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది మనం ముందుగానే గెస్ చేస్తాం. ఆ విధంగా గెస్ చేయటం అనమాట. ఇంప్లికేషన్స్ అంటే అన్వయాలు. ప్రిడిక్టింగ్ ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ అంటే నేను ఈ పని చేస్తే నాకు ఇలా ఉండొచ్చు, నేను ఇప్పుడు ఇలా చేస్తే అలా అవ్వచ్చు, ఈ విధంగా ఊహించడం అనమాట. దీన్ని ఇంప్లికేషన్స్ అంటారు. అయితే ఈ మొత్తంలో సార్ ఇంత చెప్పారు కదా సార్, ఏం ఇంపార్టెంట్ సార్ అంటే దీంట్లో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. మామూలుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గిల్ఫర్డ్ అనే సైకాలజిస్టు ఏ థియరీని రాశాడు, ప్లస్ ఇంకోటి ఏంటంటే గిల్ఫర్డ్ యొక్క మల్టీ ఇంటెలిజెన్స్ థియరీలో ఎన్ని యునిక్యూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 180 యునిక్యూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 180 యునిక్యూ ఫ్యాక్టర్స్ ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడిలో ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే గిల్ఫర్డ్ ప్రపోజ్డ్ 120 ఫ్యాక్టర్స్ అంటే 5 × 4 × 5 4 జార్ ఎంత 20, 20 × 6 ఎంత 120. స్టార్టింగ్లో గిల్ఫర్డ్ 120 ఫ్యాక్టర్స్ చెప్పారు. తర్వాత అదేమవుతుందంటే ఇట్ వాజ్ అప్డేటెడ్ టు 150. ఆ తర్వాత 120ని అప్డేట్ చేసి 150 చేశారు. అండ్ ఫైనల్లీ 180 ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రస్తుతం గిల్ఫర్డ్ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్ అనేవి 180 ఉన్నాయి. మీరు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ పైన నేను చెప్పిన ఇన్ఫర్మేషను మామూలుగా బ్రెయిన్ థింక్ చేసే ప్రాసెస్, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఆ థింక్ చేసేటటువంటి కంటెంటు, ఆ తర్వాత రిజల్ట్ అనమాట, ఫలితం. ఈ మూడు జస్ట్ మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు, దేని గురించి ఆలోచించు తర్వాత వచ్చేటటువంటి ఫలితం ఏంటి, ఆడియో ఏంటి, వీడియో ఏంటి, విజువల్ ఏంటి, సింబాలిక్ ఏంటి, కోడింగ్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. జస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ మీకు దాని మీద అవగాహన ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ ఇదే లాస్ట్ వన్, థారండైక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో కూడా ఉంటుంది థారండైక్ గురించి. థారండైక్ అనమాట. థారండైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అంటే ఎడ్వర్డ్ థారండైక్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ. దీని గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అడుగుతారు, 100% క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే థారండైక్ వచ్చేసి మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అంటే ఏదైనా ఒక పిల్లవాడు ఒక పని చేయాలంటే అనేక రకాలైనటువంటి ప్రజ్ఞ అనేది ఉండాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తాడు. నేను చెప్పేటప్పుడు ఎక్కడ ఇంపార్టెంట్ ఏందని చెప్తూ వెళ్తాను. ఆ ఇంపార్టెంట్ దగ్గర మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చదవండి. ఎడ్వర్డ్ థారండైక్ మల్టిపుల్ లేదా మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ఆటమిస్టిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. థారండైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీకి ఇంకొక పేరు ఏంటంటే అటామిస్టిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని మరొక పేరు. హీ వాజ్ ఎ స్ట్రాంగ్ అపోనెంట్ ఆఫ్ ఐడియా దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ సింగిల్ జనరల్ పవర్. ఇన్స్టెడ్ హీ బిలీవ్డ్ ఇంటెలిజెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టీనీ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఆటమ్స్. అంటే దాని అర్థం ఏంటంటే హీ వాజ్ ఎ స్ట్రాంగ్ అపోనెంట్, ఆయన విరుద్ధం అనమాట. దేనికి విరుద్ధం? ఆఫ్ ఐడియా దట్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అనేది కేవలం ఒక్కదాని ద్వారానే పిల్లవాళ్ళు ప్రజ్ఞ అనేది ఉండదు. ఇప్పుడు మామూలుగా మనం ఇంటెలిజెన్స్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు మనకి దాంట్లో యూనిఫ్యాక్టర్ థియరీ అంటే జీ ఫ్యాక్టర్ ఉంటుంది, జనరల్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే అందరూ తెలియగల వాళ్ళు జీ ఫ్యాక్టర్ ఉంటాయని చెప్తారు. తర్వాత జీ ఫ్యాక్టర్ తప్పు, అందరిలో జీ ఫ్యాక్టర్ ఉండాలి, స్పెషల్ ఫ్యాక్టర్ ఉండాలంటారు. తర్వాత అది తప్పు అయిపోతుంది. ఆ విధంగా ఒక పిల్లవాడిలో కేవలం జీ ఫ్యాక్టర్ ఉంటేనే పిల్లవాడు తెలియగలవాడు కాడు. ఇక్కడ చూడండి, మిలియన్స్ ఆఫ్ టీనీ ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఆటమ్స్. అంటే ఒక పిల్లవాళ్ళు కొన్ని లక్షలు ఉండాలన్నమాట, లక్షలు. టీనీ ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు మామూలుగా పిల్లవాళ్ళు ప్రజ్ఞ అనేది అనేక రకాలైనటువంటి సమాచారంతోనూ అనేక రకాలైనటువంటి వాటితో పిల్లవాడి యొక్క ప్రజ్ఞ అనేది ముడిపడి ఉంటుంది. థారండైక్ ఆర్గ్యూడ్ దట్, ఫస్ట్ చూడండి కోర్ కాన్సెప్ట్ ఉంది చూసారా, చూడండి. థారండైక్ ఆర్గ్యూడ్ దట్ ద మైండ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ హైలీ స్పెసిఫిక్ ఎబిలిటీస్. థారండైక్ ఏమంటాడంటే మైండ్ అనేది కలెక్షన్ ఆఫ్ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ హైలీ స్పెసిఫిక్ ఎబిలిటీస్. అంటే కొంతమంది పిల్లలు మీరు గమనిస్తారు, పిల్లవాడు చిన్నప్పటి నుంచి కొంతమంది చురుగ్గా ఉంటారు, కొంతమంది ఏమన్నా కొంచెం స్లోగా ఉంటారు. కారణం ఏంటంటే అది న్యూట్రిషన్ అవ్వచ్చు, జీన్స్ అవ్వచ్చు, జెనెటికల్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక పిల్లవాడి ఇంటెలిజెన్స్ ఉండాలంటే తన బ్రెయిన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ అంటే స్టడీ, నాలెడ్జ్, పరిసరాలు, అనువంశికత, న్యూట్రిషన్, ఆ చుట్టూ పెరిగేటువంటి వాతావరణం, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉండాలి, మిలియన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. అయితే ఇక్కడ నో జనరల్ ఇంటెలిజెన్స్, హీ డిసగ్రీడ్ విత్ ద ఐడియా ఆఫ్ జీ ఫ్యాక్టర్. ఆల్రెడీ నేను చెప్పాను, ఈ థారండైక్ అనే ఆయన కేవలం జీ ఫ్యాక్టర్ ఉంటే మనుషులు తెలివిగలవారు అని అవుతారనే దాన్ని ఆయన తిరస్కరించాడు. ఎందుకంటే హీ బిలీవ్డ్ దట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ 2 సబ్జెక్ట్స్, మనం ఒకవేళ 2 సబ్జెక్టులో ఒక పిల్లవాడు ఇంటెలిజెన్స్గా ఉన్నాడు అనుకుందాం, ఇట్స్ ఓన్లీ బికాజ్, ఎందుకంటే అది
ఆ 2 సబ్జెక్టులు సిమిలర్గా ఉండే. ఎందుకు ఫర్ సపోజ్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు మ్యాథ్స్లో ఇంటెలిజెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా కామర్స్లో వాటిల్లో ఇంటెలిజెన్స్ ఉంటాడు. ఎందుకంటే ఆ ఫార్ములాసు దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ 2 సిమిలర్గా ఉంటాయి కాబట్టి పిల్లవాడు అనేవాడు ఇంటెలిజెన్స్గా ఉంటాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ మ్యాథ్స్ ఎవరైతే బాగా చేస్తారో పిల్లవాడు అతను ఫిజిక్స్, కెమిస్ట్రీ అదేవిధంగా కామర్స్ సబ్జెక్ట్లో ఇంటెలిజెన్స్గా ఉంటాడు. ఎందుకంటే ఆ 2 సిమిలర్గా ఉంటాయి అనమాట. తర్వాత మెంటల్ బాండ్స్ చూడండి. ఇంటెలిజెన్స్ ఈజ్ సింప్లీ ది ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ ఆర్ కనెక్షన్స్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఇక్కడ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఈ 2 పదాలు అనేవి మన సైకాలజీలో చాలాసార్లు వస్తాయి. ఇక్కడ స్టిమ్యులస్ అంటే ఏంటంటే లక్షణం లేదా ఉద్దీపన అని రాసుకోండి. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన, రెస్పాన్స్ అంటే స్పందన. ఇక్కడ ఉద్దీపన అంటే ఏంటంటే స్టిమ్యులస్ లేదా రెస్పాన్స్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన, అంటే మనం ఏదైనా ఒకటి ఫీల్ అవ్వటం. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఏదైనా ఒక వేడి వస్తువుని పెట్టుకుంటాం, అది స్టిమ్యులస్. పట్టుకోగానే అది కాలంగా చేసేస్తాం, అది రెస్పాన్స్. లేదా ఇంకొక ఎగ్జాంపుల్, మన కళ్ళు తెరిచి సూర్యుని చూస్తాం, అది స్టిమ్యులస్. ఆ చూసినప్పుడు కళ్ళు మండుతాయి, వెంటనే కళ్ళు మూసేసుకుంటాం, అది రెస్పాన్స్. ది మోర్ బాండ్స్ ఏ పర్సన్ కెన్ ఫార్మ్ ది హయ్యర్ దేర్ ఇంటెలిజెన్స్. అంటే ఒక వ్యక్తిలో లేదా ఒక పిల్లవాడిలో ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అనే దాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరచాలంటే కేవలం ఒక్క ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ ఒకటే ఉంటే సరిపోదు. అనేక కోట్లు, మిలియన్స్ ఆఫ్ టినీ పార్టికల్స్ లేదా ఆటమ్స్, బాండ్స్ ఇవన్నీ ఉండాలని చెప్పి థార్న్డైక్ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్, 3 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. 3 మెయిన్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే టు మేక్ హిజ్ థియరీ ప్రాక్టికల్ హీ గ్రూప్డ్ దీస్ థౌజండ్స్ ఆఫ్ యాటమ్స్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. అంటే ఆయన ఈ థియరీని నిరూపించడానికి కొన్ని ప్రజ్ఞల్ని కనుగొన్నాడు. ఆ ప్రజ్ఞలు ఏంటి, ఏ విధంగా కనుగొన్నాడో మనం చూద్దాం. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే అమూర్త ప్రజ్ఞ. చూడండి, ద ఎబిలిటీ టు డీల్ విత్ సింబల్, వర్డ్స్, నెంబర్స్ అండ్ ఐడియాస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనకి సీటెట్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఏ చైల్డ్ హూ నో సింబల్, వర్డ్స్, నెంబర్ అండ్ ఐడియాస్ అండ్ హీ నో హౌ టు డీల్ విత్ అకార్డింగ్ టు థార్న్డైక్ విచ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అడుగుతారు. మీకు తెలుగులో చెప్పాలంటే ఒక పిల్లవాడు సింబల్స్, పదాలు, నెంబర్స్లో చాలా ప్రజ్ఞ లేదా తెలివిగా ఉన్నాడు, అతను థార్న్డైక్ ప్రకారం ఎటువంటి ప్రజ్ఞా పరిపూర్ణత కలిగిన వాడు అని చెప్పి అడుగుతాడు. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ ఆ విధంగా అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సాల్వింగ్ ఏ కాంప్లెక్స్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్ ఆర్ అనలైజింగ్ ఏ పోయం. ఆల్జిబ్రికల్ ప్రాబ్లంకి ఏం కావాలి, నెంబర్స్ కావాలి. పోయంకి ఏం కావాలి, వర్డ్స్ కావాలి లేదా సింబల్స్ కావాలి. పోయంకి సింబల్స్ కావాలి లేదా ఆల్జిబ్రా కూడా సింబల్స్ కావాలి. ఈ విధంగా ఏదైనా ఒక మ్యాథ్స్ కానీ, ఒక పోయం కానీ, ఒక నెంబర్స్ గురించి కానీ పిల్లవాడు ప్రజ్ఞ అనేది చూపిస్తుంటే దాన్ని ఏమంటారు, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటారు. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, మెకానికల్ కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అని ఉంది. అంటే మెకానికల్ అంటే ఏంటి, ఇక్కడ యాంత్రిక అంటే ఇంజన్లు కానీ, కార్పెంటరింగ్ కానీ లేదా కంప్యూటర్ సంబంధించి. ఇక్కడ చూడండి, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మ్యానిపులేట్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఫిజికల్ అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువుని ముట్టుకున్నప్పుడు మెషన్స్ కానీ అలాంటివి అనమాట. ఎగ్జాంపుల్ అండి, ఫిక్సింగ్ ఏ బ్రోకెన్ ఇంజన్, కార్పెంటరీ లేదా అసెంబ్లింగ్ ఏ కంప్యూటర్ అంటే కంప్యూటర్ని విడదీసి మళ్ళీ బిగించడం అనమాట. మనం చిన్నప్పుడే ఇలాంటివి పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం. కొంతమంది పిల్లల్లో అంటే వాళ్ళల్లో మెకానికల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ పీపుల్. సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, సాంఘిక ప్రజ్ఞ అంటే బయట సమాజంలో ఏ విధంగా మెలగాలి, బయట వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మన పనులు జరుగుతాయి, వేరే వ్యక్తిని ఏ విధంగా మెప్పించాలి, ఇటువంటి వాటిల్లో ప్రజ్ఞ ఉంటుంది అనమాట. కొంతమంది పిల్లలు మాటల పుట్ట అంటారు, చిన్నప్పుడు అసలు భలే మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా అనమాట. ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ పీపుల్, మేనేజ్ రిలేషన్షిప్స్ అండ్ యాక్ట్ వైజ్లీ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్. అంటే బయట ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా పిల్లలు నడుచుకుంటూ ఉంటారు. ఏ విధంగా అంటే ఏ లీడర్ మోటివేటింగ్ ఏ టీమ్ ఆర్ ఏ టీచర్ మేనేజింగ్ ఏ క్లాస్. చదువుకోండి, ఒక టీచర్ని ప్రిన్సిపల్ ఏ విధంగా మోటివేట్ చేస్తాడు, లేదా బయట లీడర్స్ ఉంటారు కదా, ఆ లీడర్స్ కింద పనిచేసేటటువంటి కార్యకర్తలను వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు మోటివేట్ అవుతారు, ఏ విధంగా మనం పని చేయించుకోవాలని వాళ్ళకి తెలుసు అనమాట. ఆ విధంగా తర్వాత చూడండి, ఇక్కడ
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సిఏవిడి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మీకు చూడండి, సింపుల్గా చెప్తాను. ఇక్కడ థార్న్డైక్ ప్రపోజ్డ్ దట్ ఇంటెలిజెన్స్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ 4 dimensions ఆఫ్ ఎన్ అబ్రివేషన్ యాజ్ సిఏవిడి. అయితే ఇక్కడ మీకు నేను ఒకటి చెప్పాలి. సార్ ఏంటి సార్ కంప్లీషన్ ఒకటే రాశారు, అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్ అని ఉంది కదా. మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్తో సింపుల్గా చెప్తాను నేను. థార్న్డైక్ ప్రపోజర్ దట్ ఇంటెలిజెన్స్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ 4 dimensions. అంటే ఇక్కడ థార్న్డైక్ ఏమన్నాడంటే ఇంటెలిజెన్స్ అనేది దేంతో కొలవచ్చు, ఏ విధంగా కొలవచ్చు అనే దానికి ఒక చిన్న అబ్రివేషన్ ఇచ్చారు, సిఏవిడి. ఇది గుర్తుపెట్టుకోవాలి షార్ట్కట్లో, ఇది సిఏవిడి అంటారు వీటిని. సిఏవిడి అంటే సి అంటే కాంప్రహెన్షన్ అని, ఏ అంటే అర్థమెటిక్ అని, వి అంటే వచ్చేసి వొకాబులరీ అని, అదేవిధంగా డి అంటే డైరెక్షన్స్ అని చెప్పి అర్థం అనమాట. అయితే ఇక్కడ కంప్లీషన్ అంటే చూడండి, కంప్లీషన్ లేదా కాంప్రహెన్సివ్ అని కూడా అంటారు, కంప్లీషన్ లేదా కాంప్రహెన్సివ్ అని కూడా అంటారనమాట. సి అంటే ఎబిలిటీ టు ఫిల్ ఇన్ మిస్సింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ టాస్క్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అని ఉందా, మధ్యలో గ్యాప్ ఇచ్చి పార్ట్ అని ఉంది. ఇక్కడ పిల్లవాడు ఈ మధ్యలో సరైనటువంటి అక్షరాలు పెట్టేటటువంటి జ్ఞానం అనేది సంపాదించి ఉండాలి. ఎందుకంటే కాంప్రహెన్షన్ లేదా కంప్లీషన్ అంటే ఏంటి, ముగించటం. అంటే ఏదైనా ఒక పదాన్ని ఖాళీగా ఇచ్చి, చూడండి ఇక్కడ అంబరెల్లా అని ఉంది, అంబ్రెల్లా అని ఉంది, ఏమొస్తుంది అప్పుడు ముందు యాన్ అంబరెల్లా అని వస్తుంది. ఈ విధంగా పిల్లవాడు ఖాళీలను పూరించండి అంటే సెంటెన్స్ అనేది కంప్లీట్ చేసేటటువంటి శక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా పిల్లవాడి యొక్క ప్రజ్ఞ అనేది కొలవాలన్నమాట. నెక్స్ట్ చూడండి అర్థమెటిక్ అంటే పిల్లవాడు మ్యాథ్స్ అనేది చేయగలగాలి. ప్రొఫిషియన్సీ ఇన్ మ్యాథమెటికల్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ అనేది చేస్తూ ఉండాలి. వొకాబులరీ అంటే మీకు తెలుసు మీనింగ్స్, నాలెడ్జ్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్స్ అంటే పదాల యొక్క అర్థాలు తెలిసి ఉండాలి. డైరెక్షన్స్, ద ఎబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ అంటే ఫర్ సపోజ్ ఎక్కడన్నా వదిలిపెట్టినప్పుడు నార్త్కి వెళ్ళు, సౌత్కి వెళ్ళు అంటే ఈ డైరెక్షన్స్ తెలిసి ఉండాలి. ఇన్స్ట్రక్షన్స్ తెలిసి ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఒక పని చేసేలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, థార్న్డైక్ ది లాస్ట్ వన్, ది శాండ్ పైల్ ఎగ్జాంపుల్. శాండ్ పైల్ ఎగ్జాంపుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా ఈ శాండ్ పైల్ ఎగ్జాంపుల్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇది తెలిసి ఉండాలి మీకు. థార్న్డైక్ ఎక్స్ప్లెయిన్డ్ హిజ్ థియరీ విత్ ఏ సింపుల్ ఎనాలజీ అంటే థార్న్డైక్ మొత్తం థియరీ అంతా కలిపి ఈ శాండ్ పైల్ ఎగ్జాంపుల్ వివరించేశాడు అనమాట. ఏ విధంగా చూడండి, థార్న్డైక్ ఎక్స్ప్లెయిన్డ్ హిజ్ థియరీ విత్ ఏ సింపుల్ ఎనాలజీ థింక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లైక్ ఏ మౌండ్ ఆఫ్ శాండ్. ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా ఉండాలి, మౌండ్ అంటే ఒక ముద్ద అనమాట, ఒక మట్టి ముద్దలాగా ఉండాలన్నమాట ఇంటెలిజెన్స్. అయితే ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఇట్స్ లుక్ లైక్ ఏ సింగిల్ అంటే ఆ మట్టి ముద్దని దూరం నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఒకటిలాగానే అనిపిస్తుంది. సాలిడ్ మాస్ లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఇంటెలిజెన్స్ అనేది ఒక మట్టి ముద్దలాగా ఉంటే దాన్ని దూరం నుంచి చూసామనుకో ఒకదానిలాగే ఉంటుందన్నమాట. అంటే పెద్ద ముద్ద లేదా ఒక రాయ అని అనుకుంటాం. అయితే ఇన్ రియాలిటీ నిజంగా ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్ గ్రెయిన్స్ అంటే ఈ మట్టి ముద్ద అనేది దగ్గరికి వెళ్ళి విడివిడిగా చూస్తే ఇండివిజువల్ అంటే విడివిడిగా, గ్రెయిన్స్ అంటే చిన్న చిన్న పొలుకులు అనమాట, అంటే స్పెషల్ ఫ్యాక్టర్స్ అనమాట. ద హైట్ ఆఫ్ ఏ పైల్ రిప్రజెంట్ ద లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కంపోజ్డ్ ఆఫ్ దో సపరేట్ టీనీ గ్రెయిన్స్ లైక్ వర్కింగ్ టుగెదర్. అంటే ఒక పిల్లవాడి యొక్క ప్రజ్ఞ అనేది మనం చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఒక మట్టి ముద్దలాగా ఉంటుందన్నమాట. దాన్ని దగ్గరికి వెళ్ళి మనం పరీక్షించగా ఆ మట్టి ముద్దలో ఎన్నో ఇసుక రేణువులు, మట్టి అదంతా కలిసి ఒక పెద్ద ముద్దలాగా కనపడుతుందని చెప్పి శాండ్ పైల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం మామూలుగా మనం అనుకుంటాం కదా, దూరపు కొండలు నునుపు అంటాం. అంటే దూరం కొండలు చాలా చిన్నవిగా, నునుపుగా, దగ్గరగా ఉన్నట్టుంటాయి అన్నమాట. అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే అవి చాలా పెద్దగా, పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు ఏ విధంగా అయితే మనకి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాని అసలు రూపం అనేది తెలుస్తుందో అదేవిధంగా పిల్లవాడి యొక్క ప్రజ్ఞ అనేది కూడా థార్న్డైక్ ఏం చెప్పాడంటే శాండ్ పైల్ ఎగ్జాంపుల్ ద్వారా దూరంగా ఉన్నప్పుడు చూస్తే పిల్లవాడి ప్రజ్ఞ అనేది ఒక మట్టి ముద్ద ఏ విధంగా అయితే ఒకటే దాంతో చేసినట్టు కనపడుతుందో ఆ విధంగా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించగా చూస్తే అది అనేక ఇసుక రేణువులు, మట్టి, అనేక కోట్లు అంటే అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న మనం ఇటుక రాయిని చేయాలంటే ఆ ఇటుక రాయి చేసేది ఒక మట్టి ముద్దతోనే, కానీ ఆ మట్టిలో ఎన్ని కలిస్తే ఇసుక రేణువులు, మట్టి ఇదంతా కలిసి ఏ విధంగా అయితే ఒక చివరికి ఒక మట్టి ఆ రాయి అయితే ఫామ్ అవుతుందో ఆ విధంగా పిల్లవాడి ప్రజ్ఞ అనేది శాండ్ పైల్ ఎగ్జాంపుల్ ద్వారా ఈ విధంగా థార్న్డైక్ అనే అతను చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ
థారండైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీతో మనకి 7th చాప్టర్ అనేది ఫినిష్ అయింది. ఇదే విధంగా మనకి సీటెట్ September 6 ఎగ్జామ్ జరుగుతుంది. సీటెట్ అపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.